ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా అనేక పార్టీలు ఏవైతే పోటీ పడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పోటీ ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ నడుస్తూ ఉంది. ఆటలో కేతిగాళ్లలాగా ఏదైతే తెలుగుదేశంకి రహస్య మిత్రపక్షాలు అనండి, లేదు అనుయాయ పార్టీలు అనండి, ఆ పార్టీల పేర్లు మీకు అందరికీ తెలిసినవే. అది జనసేన కావచ్చు, కేఏ పాల్ పార్టీ కావచ్చు, చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు, సిపిఐ సిపిఎం బీఎస్పీలు జనసేనతో ఉన్నందువల్ల అవి కూడా కావచ్చు. మరీ ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు 2 దగ్గరలకు పర్యటన పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక మీటింగ్ విజయవాడ, ఒక మీటింగ్ కళ్యాణదుర్గం. విజయవాడలో కొంతసేపటి క్రితం మాట్లాడుతూ ఆయన ఏదో ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పుకునే దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారే తప్ప అధికార పార్టీ ఆయన అనుంగు మిత్రుడు అయిన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటంటే ఒక్క మాట అన్ని కూడా అనలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇతోధికంగా కాంగ్రెస్ పార్టీకి సాయం చేశారో గత తెలంగాణ ఎలక్షన్లో మనం చూసాం. దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీలో మిగిలిన అడుగు పొడుగు అయిన సీనియర్ నాయకుల్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళందరికీ ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను టికెట్లు ఇచ్చి అకామిడేట్ చేయడం జరిగింది. ఇకపోతే 175 సీట్లలో 500 ఓట్లు, 1000 ఓట్లు, 1500 ఓట్లు నోటాతో పోటీ పడి కొన్ని ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. దాంట్లో వాళ్ళు కోరుకునేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని కాంగ్రెస్ పార్టీ రూపంలో ఎన్నో కొన్ని ఓట్లు చీల్చాలని. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ గారు అధికార పార్టీని ఒక్క మాట అనకపోగా అధికార పార్టీ అవినీతిని కానీ, మొన్నటిదాకా వాళ్ళు బీజేపీతో కలిసి ఊరేగిన విషయాన్ని కానీ, ఏ ఒక్క విషయాన్ని తెలుగుదేశాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని మొక్కటంటే ఒక్క మాట అనకపోవడం దుర్మార్గం, అనైతికం. ఈ అనైతికానికి పరాకాష్ఠ ఏంటంటే 175 సీట్లలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పర్లేదనుకునే కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రఘువీరారెడ్డి గారు కళ్యాణదుర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని అక్కడికి తోలుకెళ్లారు. అంటే కళ్యాణదుర్గంలో ఆయన ఒక్కడ గెలిస్తే చాలు అనుకొని 174 మంది ఉసురు పోసుకోవడానికి కూడా ఆ నాయకుడు తయారైన నిస్సిగ్గు పనిని ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలన్నా తక్కువే. అది ఇప్పటికే చచ్చిన పాము. కానీ అది ఇప్పటికీ చేస్తున్న అనైతికమైన చర్యలు రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని వాళ్ళు నోటాతో పోటీ పడుతున్నారే తప్ప ఏ రాజకీయ పార్టీతో పోటీ పడలేదని, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని అక్రమాలని అన్ని రకాలుగా సమర్థిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారికి కుదవబెట్టి ఫండ్స్ తీసుకున్నారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆటలో అరటిపండు కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. మీరు వేసే అమూల్యమైన ఓటు మురిగిపోకుండా ఉండాలి. మీ ఓటుకు ఒక సార్థకత కావాలి అంటే అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీతో దాని అక్రమాలని, అవినీతిని, దౌర్జన్యాలను ఎదిరించే ఏకైక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయాలని, దాని ద్వారా రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం.